చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్, రచ్చ రవి అండ్ ఖుషి బ్రదర్స్. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం, చేసే చేస్తాం అంతం. Let's start punch pataka. అలవాట్లో పొరపాటు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? అన్నం అనుకొని గడ్డి తినడం. ఒకవేళ గడ్డి లేకపోతే ఏం తింటావు? సున్నం. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కి చేయాల్సిన మెసేజ్ థర్డ్ బాయ్ ఫ్రెండ్ కి చేస్తే ఐ లవ్ యూ రచ్చ. ఓ షిట్, అదేంటి సీను పంపించాలి. నెక్స్ట్, ఫుల్ గా తాగినప్పుడు అన్నం కుడి చేతితో తినబోయి ఎడమ చేతితో తిన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఇంటికి తాగి వచ్చాడు కానీ మేనేజ్ చేసుకున్నాడు. డోర్ తీసిందే ఉంది. ఆకలిస్తుందా? నీకోసం ఇష్టమని మటన్ బిర్యానీ చేసి తిన్నా. దాంతో కడుక్కుంటావురా పొద్దున? తాగావా? తాగేసి వచ్చావా? వచ్చేదా రోజున నాకు కూడా ఒక పెగ్గు తీసుకురా. అవునా? అది ముందు వెళ్ళకుండా నేను దాచిపెడుతున్నాడు. నెక్స్ట్, పిల్లం అనుకొని పని మనిషిని కౌగిలించుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొండలు పని మనిషి, నువ్వు నీ పెళ్ళం అనుకొని కౌగిలించుకోవాలి. ఏంది ఏంది ఆ పక్కింటోడు వచ్చి నిన్ను అద్దుకోవడం ఏంటి? ఎప్పటి నుంచో ఉంది అది అలవాటు. ఓకే, నెక్స్ట్. హెడ్సెట్స్ పెట్టుకొని సీక్రెట్స్ బయటికి గట్టిగా మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రచ్చాను హెడ్ సెట్స్ పెట్టుకున్నావు. ఓకే, హలో శ్రీముఖి, చెప్పు రచ్చ. నువ్వు నన్ను ముద్దు పెట్టుకుని రవి గారు చూసిండా? యాక్చువల్లీ ఏంటి తెలుసా, ఈ మధ్య అసలు రవి గారు నీతో మాట్లాడొద్దు అది ఇది అని చాలా అంటున్నాడు. వాతో ఉండగాను నాతో లవాను అంతే. ఏయ్ ఏయ్, నీ ఫోన్ బ్యాటరీ ఈడుంటే నువ్వు దీంతో మాట్లాడుతున్నావు. ఓకే, నెక్స్ట్. ఒకేసారి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఒకరికి పంపబోయే మెసేజ్ అబ్బాను నీకు ఒక్కటి సరిపోరమ్మా? చూడండి చూడండి, మీరు పద్ధతి లేకుండా మాట్లాడదు. అఖిల తప్పే లేదు, ఆ సలహాలు గోకుతారు. ఏం చేస్తారు? నెక్స్ట్, జనాభా లెక్కలో వచ్చి ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగినప్పుడు అలవాట్లో పొరపాటుగా ఫస్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ తో పాటు సెకండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చెప్పడం. ఎన్నున్నాయి నీకు ఫ్యామిలీలో? ఇప్పుడు ఒకసారి వెళ్ళి నువ్వు రచ్చ రవి దగ్గర జనాభా లెక్కలు రాసుకోపో. సార్, హలో సార్, జనాభా లెక్కల నుంచి వచ్చారు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? స్వాతి, స్వాతి, అనుజ్ఞ, శర్వానంద్, శ్రీముఖి. సార్ యాంకర్ అయ్యో, ఫస్టా సెకండా? రెండు. వావ్. ఎక్స్క్యూజ్ మీ, మా ఇంట్లో పన్నుడితో ఏం మాట్లాడుతున్నారు మీరు? నెక్స్ట్. ఫ్రెండ్ అనుకొని బాయ్ ఫ్రెండ్ ని చేసే అవన్నీ చేసే అయిపోయినాక మాట్లాడు. బాయ్ ఫ్రెండ్ అనుకొని ఫ్రెండ్ ని హాక్ చేసుకొని కూర్చోడు. Such a lucky girl you are. Next. ఆఫీస్ లో ప్రియాలతో రొమాన్స్ చేసి నైట్ పెళ్ళాం పక్కన కలవరిచ్చినప్పుడు. నచ్చ ఒక్కసారి నువ్వు ట్రై చేసి పండుకున్నావు నువ్వు. ఇప్పుడు నేను స్వాతి. ఏమండి పండుకుందామండి? శ్రీముఖి ఎందుకు శ్రీముఖి జరుగు. రవి ఏది అప్పుడు శ్రీముఖి అని అది ఎపిసోడ్ లో కొద్దిగా ఓవర్ చేసింది. నువ్వు దాంతో దూరం ఉండని చెప్పాను కదా. అదే దగ్గర తీసుకుంటాను. పడుకో. శ్రీముఖి రవి, నువ్వు శ్రీముఖి రుద్దుతున్నావు. లేదు కొడుతుంటే నేను దెబ్బకి రాసుకుంటున్నావు. వాడ కవరింగ్. అలా చెయ్యకు ప్లీజ్. ఓకే, పడుకో. శ్రీముఖి మా భార్యతో కొట్టది. ఏం చేస్తావు? పాపం మా ఆయనకి ఎన్ని షాకులు ఇచ్చిందో అని. అయ్యో ఏమండి, నీకు ఎప్పుడైతే తెలుసా షాక్? స్వాతి పడుకొని శ్రీముఖి అన్నప్పుడు.
నెక్స్ట్ మా నైట్ లో బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా లారీ వస్తే 2 బైక్స్ వస్తున్నాయని ఆపోజిట్ లో వెళ్ళడం. నాకు అర్థం కాలే ఏంటది. నువ్వు లారీ అనుకో, నీకు 2 హెడ్ లైట్స్ ఉంటాయి కదా, నేను అలా వచ్చి 2 బైక్లు వస్తాయేమో మధ్యలోకి. భాస్కర్, ఇట్స్ బిన్ మెనీ డేస్ నువ్వు ఆన్సర్ చేసి నువ్వు చెప్పు. ఇప్పుడు వాడు 2 లారీల మధ్య నుంచి వెళ్ళాడు కదా, యా నేను ఏంటంటే ఎదురుకుంటా సింగిల్ ఒక లైట్ వేసుకొని వస్తాను. దగ్గరికి వెళ్ళి జలకిద్దాం అనుకున్నాను, కట్ చేస్తే ఆ లారీకి ఒక లైటే పనిచేస్తాను. రచ్చ రవి. నేను రాత్రిపూట ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గెటప్ లో ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. ఏ మగుడు ఏ మగుడు ఏ మగుడు 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 మగుడు. భార్యాభర్తల బంధం పెళ్లి నుంచి చావదానికి ఎలా ఉంటుందో మేము చూసి చూపిస్తాం. ఫస్ట్ పెళ్లి జరిగేటప్పుడు ఎలా ఉంటది భార్యాభర్తలది. అందరికి నమస్కారం అండి, ఈ రోజు నా పెళ్లి, కానీ మీరు ఎవరు రాకండి, ఎందుకంటే నా కాబోయే పెళ్ళం పురుషముఖికి బట్టలు వేసుకున్న అబ్బాయిలంటే మోజు లేచిపోద్ది. పురుష శ్రీముఖి తప్పుడు రా, పెళ్లి చేసుకుందాం. ఇది రాదు. వసే బల్లి పోగన్నానా తప్పుడు రా. వసే అక్కడ కూర్చున్నావేంటి? పెళ్లిలో పెళ్లి కొడుకు పక్కన కూర్చోక యాంకర్ పక్కన కూర్చుంటారా? నేనే పెళ్లి కొడుకుని, అందంగా ఉన్నోళ్ళు కాదు. జోక్ బాగా చేసి వసే తుందేలు మొక్క నానా, ఒకసారి నా మూతి చూడు, ఈ మూతి గుర్తుంది కదా, నేనేనా నీ కాబోయే మొగ, నీ ట్రావే. అవునవును, నీ మూతికి పేదాలు ఉన్నాయి. మనకి పెళ్లి అవుతుంది, కొంచెం సిగ్గువాడు. ఓకే నా సిగ్గు చాలు, నాకు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్న చాలా ఆనందంగా ఉంది. నీకు ఫస్ట్ టైం, నాకు ఇది 50వ పెళ్లి. అయితే ఏంటి, ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్ల వచ్చింది, ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్నాం, జీలకర్ర బెల్లం ఎదురా. సర్ప్రైజ్ ఎక్కడుందో చెప్పుకో. ఎక్కడుంది? శివలు శివలు చీమలు వస్తున్నాయి. బెల్లం దాచిపెట్టి శివలు ఉన్నాయి. అక్కడ దాచిపెట్టావు. సర్ప్రైజ్ ఇద్దామని దాచిపెట్టా, చీమలు మొత్తం కరిచేసా. చీమల కర్ర ఒక ముద్దులు పెట్టాయా? సరే 7 అడుగులు నడుద్దాం పట్టు. 7 అడుగులా? ఆ చీమల దెబ్బకి నేను 70 అడుగులు వేసిన, నువ్వే నడుచుకో, నా వల్ల కాదు 7 అడుగులు. అరే పోనీ తాళన్న కట్టరా? ఖాళీ లేదు. నా మెడలో నా ఇంతకుముందు నా పాత మొగడు పెట్టింది, తీసి నువ్వే పాత మొగడు తీసింది కట్టాలా? అది ఒకవేళ నేను తీసి కట్టిన మళ్ళీ అక్కడనే ఉంటది. ఇప్పుడు ఎక్కడ ఆనే ఉంది కదా, ఆనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కట్టవేంట్రా? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్కి వెళ్ళే ముందు ఏం చేయాలి తెలుసా? పండుగ జరిగే ముందు అమ్మోరికి బలి ఇవ్వాలి. ఒక మొగాడు ఫస్ట్ నైట్ చేసుకునే ముందు మా యుగ పురుషుడు రచ్చరవని ఆశీర్వాదం తీసుకోవాలి. నీ కళ్ళు నా కళ్ళల్లో పెట్టు. వద్దు వద్దు, 30 years తర్వాత. వద్దురా తమ్మి, వద్దురా తమ్మి అన్నాడు అన్న. ఇంటానా ఈయనను అంటూ వాళ్ళకి వస్తుంది. అరే ఓ సాలే, అరే ఇలా మట్టి అంటే ఉతుకురా. లవ్ యూరా. ఇలా గీక పడుతుంది, గీకు. ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైకి. నాకు తెలుసు, నా వల్ల కాదు. వంట చెయ్యి. ఏ చూసావా నా గంట ఎలా తిప్పుతున్నాను నేను? నీ తిప్పుల గురించి నాది లేదా? చాలే, ఆశీర్వాదం ఇంటికాడ తీసుకునేది. నీ తిప్పుల గురించి నాది లేదా? ఒక్క తిప్పుడు తిప్పడానికి నీకు 30 తిప్పలు పడతారా? అరే నేనేం తిప్పండి, 30 సంవత్సరాల్లో నీకు 6 కొడుకులు పుట్టారా? అందులో ఒక్కడికి పోలికి రాలే. అందుకే ఈ రోజు నేను చంపబోతున్నా. చంపే ముందు నాకు ఒక్క ప్రోగ్రామ్ కావాలి. ఏం ప్రోగ్రామ్? నేను ఒక 2 స్టెప్పులు నీకు నేర్పిస్తా. ఏంటి? ఇందాకేమో అంటున్నావేంద్రా? అన్నం విన్నావు అసలు? అన్నం వల్ల విషయం కూడా కలిపినట్టు ఆల్రెడీ తినేసినవే. విషయం కలిపినావా? నీకేమైందిరా? ఆ విషయం పనిచేస్తుందో లేదని ముందు నేను తిన్నా. నీ ఎర్రి పప్ప రచ్చరవన్న మగ జాతే గెలిచింది. ఇప్పుడు వేస్తా చూడు, జింప చిప్ప. చూడ్డానికి అలానే ఉంటాడు, గెటప్ కూడా అదే అంట. ఒక బౌన్సర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్.
ఈ రోజులో ప్రతి ఒక్కరికి బౌన్సర్ కావాలి. నేనే బౌన్సర్ అయితే మా బాస్ గురించి మీకు చెప్పలేదు కదా, ఆడు మామూలు ఎదవ కాదు. నిజంగా వాడిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎంజాయ్. మా బాస్ వచ్చే టైం అయింది. దించు. నేను దించమంది నన్ను కాదు. నాకు కండలున్న వాళ్ళంటే పరమ అసహ్యం. నీకు ఒక్కడికే ఉన్నాయి అనుకుంటున్నావా కండలే? మాకు లేవనుకుంటున్నావా? నీవు పెంచుతూ వస్తాయి రే. చెప్పండి బాస్. ఏమనుకుంటున్నావు నువ్వు? చిన్న కోతలో తింటావు. చీము నెత్తి ఏది లేదురా? ఉన్నది బాస్. మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్న బి పాజిటివ్ అని వచ్చింది. సరే కానీ బాస్ రాత్రి అమ్మగారు నేను పార్టీకి వెళ్ళాం. పొద్దున్న చూస్తే అమ్మగారు లేరేంటి? బాస్ రాత్రి పక్కింటి రాజేశ్వరరావు గారు మీరు కలిసి పార్టీలోకి వెళ్ళారు. వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడతో మీరు వచ్చారు, అమ్మగారితో రాజేశ్వరరావు గారు వచ్చారు. బాస్ వాళ్ళ ఆవిడని పంపించేస్తే మన అమ్మగారిని పంపిస్తాడు. పక్కింట్లో ఉంది. ఆల్రెడీ తీసుకొచ్చాను, స్నానానికి వెళ్ళారు. లోపల చూస్తున్నాను స్నానం గదిలో. బాస్ బాస్ రేపు పొద్దున శత్రువులు ఎవరైనా దాడి చేస్తే ఖచ్చితంగా బాత్రూమ్ లోకి వస్తారుగా, బయట ఎందుకని చెప్పి లోపలే ఉన్నా. కాదు బాస్, నా కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి అలా ఊపుకుంటూ ఉంటా. బాస్ మీరు జీతం ఇస్తున్నారు, మీరు ఎన్ని తిట్టా నాకు పౌరుషం వస్తుంది. మూసుకొని పని చూసుకోరా పందినాయాల పందినాయాల. ఇది నీకు చెప్పాను పందినాయాల. మళ్ళీ మళ్ళీ పందినాయాల. చూపెట్టా కనతల్లిరా ఇది ఫేస్ చూడవలే. ఇక్కడ ఎందుకురా? సార్కి ఇక్కడ ఉండాలి. నాటకాలు ఆడకు. పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే అమ్మగారు కాలేజీకి వెళ్ళారా? అదే నా కూతురు. బాస్ ఏం చేసా? వెనకాల ఫాలో అయ్యింది బాస్. కానీ 10 మంది కుర్రలు అమ్మాయి గారు వెనకాల పడుతున్నారు మీరు అనుకుంటున్నారు, కానీ ఇదే 100 మందితో తిరుగుతుంది. నన్నేం చేయమంటారు బాస్? ఒకనంటే కంట్రోల్ చేయగలను, 100 మందిని ఆపడం నావలుగా. దున్నపోతు 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 అంటున్నప్పుడు అలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ నాన్నకి ఇచ్చిన మాట కోసం నీ దగ్గర కుక్కలా పనిచేస్తున్నా, కంట్రోల్ చేసుకొని. అరే పిలిపించి దొబ్బించుకోవడం అంటే ఇదే కదరా. నేను నీకు ఒక్కసారి నీకు రూమ్ లో ఏం చెప్పాను, నీ ఒక్క డైలాగ్ అనొద్దని చెప్పానా? ఒరే 100 రూపాయలు కన్వీన్స్ ఇచ్చాను కదరా. అమ్మా మళ్ళీ తీయండమ్మా. అడిగిరా వస్తుంది పటాపటా అని టైం లేదు. సరే అని బాస్ నా కొడుకుని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను బాస్. నా పని మనిషిని డ్రాప్ చేసి వచ్చావా? పని మనిషిని డ్రాప్ చేయడానికి నేను ఎలా కనిపిస్తున్నాను బాస్? డ్రైవర్ లేదా? డ్రైవర్ పెట్టుకోండి బాస్. ఎందుకు అలా ఆవేశపడుతున్నా? నా కొడుకు. ఇన్ని రోజులు కుళ్ళు కాకి ఆటో పంచులకి 90 రోజులు పోయాయి. పొటాస్ కి నరేష్ వచ్చాడు, నరేష్ వచ్చాడు, పొటాస్ కి నరేష్ వచ్చాడు. మీ కాకలేస్తే బిర్యానీ నవ్వుతా, దాహమేస్తే థమ్స్ అప్ నవ్వుతా, మిమ్మల్ని నవ్వించే పొటాష్ నవ్వుతా. ఓకేనా? పట్టా కొడవా.
పనికిరాడన్న విషయం మనకి తెలుసు, కానీ దేనికి పనికిరాని వస్తువు గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. మరి ఎందుకు ఊపుకుంటా పోయినావు పాట? అది ఎంట్రీ సాంగ్ అని కూడా నేను ప్రతిసారి మర్చిపోతాను. ఎందుకు ఆ డిచ్చుకునే వరకు ఊపున్నా అనుకున్నా. సచిన్ నాకెవరిక ఈ రోజు నేను పనికిరాను అన్నోళ్ళకు పనికొచ్చే విధానం చూపెట్టడానికి వచ్చిండ్రా. లవ్ యు రా. ఇప్పుడు అందరు శ్రీముఖికే సపోర్ట్ మగాలు. మరి ఎంత లొంగిపోతారా మగాడు? ముందు వచ్చింది నాకు నేను అంటాను. నువ్వు చూడకే ఎపిసోడ్ తర్వాత. ఇవి శ్రీముఖి తాగి పడేసిన వాటర్ బాటిల్ రా. పనికిరాదు పక్క పడేసే బదులు మన భాస్కర్ లాంటి దీంట్లో మందు వాడతాడు, మన సుధాకర్ లాంటి దీన్ని బాత్రూమ్ కు వాడతాడు. బాత్రూమ్ కు పోయారా పట్టుకపోతాడు. ఒకడు పెట్రోల్ కు వాడతాడు, ఒకడు పాలకు వాడతాడు, ఒకడు లేఖ్యం కు వాడతాడు. ప్రపంచం మొత్తం ఈ రవి గారు ఎందుకు పనికిరాని పక్కవ పడితే మళ్ళీ మన దగ్గర తీసి బ్రష్ చేసి రుద్ది రాకితే మీ ముందు రచ్చరవైండు. ముందే బ్రష్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ రాకడంలో నాది ఒక చేయి ఉంది. పట్టస్లో ఎంత కొట్టినా రచ్చా తీస్తున్నారా? ఇప్పుడు నేను సీరియస్ గా చెప్తాను, దాని గురించి వచ్చాను ఈ రోజు. ఇది ఎవరు? శ్రీముఖి గౌన్. సరిపోతుంది అది. శ్రీముఖి వాడది ఇదే. ఎప్పుడు? అదే ఫస్ట్ ఎపిసోడ్ కి వాడినా. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నువ్వు ఇలా పక్కవ పాడేసే బదులు పిల్లలు చాలా మంది బట్టలు లేక బయట తిరుగుతా ఉన్నారు, వాళ్ళకి ఇయ్యచ్చు కదా. సారీ రచ్చా, చెయ్యాలరా ఇలాంటి మంచి పనులు. ఓకే ఇది చూడు. హ్యాపీ డేస్. నువ్వు దేనో కవర్ చేయడానికి వేసుకున్నావు అని అర్థం అవుతుంది. లేదు నాన్న, లైఫ్ లో ఇది నాకు బ్యానర్ పబ్లిసిటీ అని ఒకడు అనుకుంటాడు, ఇది నాకు చెద్దరని నేను అనుకుంటా. పనికి రాదని వైర్ పక్కన పడేసిల్లు. దీన్ని వాడితే దండం కట్టుకుని బట్టలు ఆరేసుకోవచ్చు, తిక్క దొబ్బితే మొగుడికి ఉరేయచ్చు, ఇంకా తిక్క దొబ్బితే ఎట్ల బండి కట్టుకుని పొద్దున గ్రీన్ టీ, లెమన్ టీ, దాని అమ్మ టీ, దాని అక్కల టీ అని సప్పక తాగి చాపత్త బయట పడబోతుంది టీ పొడి. దాన్ని తీసుకుపోయి ఒక మొక్కకేస్తే మొక్క సప్పగా పెరుగుతుంది. శ్రీముఖి బ్రష్. శ్రీముఖిదా? లేకి దానిలాగా ఉంది కదా. ఆ వాడితే 2 పూటలకి ఇట్లా అవుతుంది. ఇది తీసుకొని మంచిగా షూ పాలిష్ చేసుకోవచ్చు. నోరే జాతి పరువు తెస్తున్నాడు. మా రచ్చం మగజాతి ఆనిముత్యం. చూడు శ్రీముఖి వాడిన బాటిల్. దీని వాడేకు రచ్చా, I told you not to get this. No రే, నువ్వు అవతల పడేస్తే థ్రోయింగ్ వైట్ సైడ్ కమ్మింగ్ దీపావళి, రాకెట్ పుట్టి రాకెట్ గోయింగ్. దిస్ ఇస్ ఇంజన్ ఆయిల్ యువర్స్. నో రే, వాట్ ఐ రాంగ్ సే రే, వాట్ ఐ రాంగ్ సే. అంటే ఆయిల్ ఎక్కడ వాడుతుంది ఆ బండికి? నో రే, ఆమె పెద్ద వెహికల్ ఉంది కదా. పెద్ద వెహికల్. అరే మన రిమ్నేషన్స్ తో కొనుక్కున్న పెద్ద వెహికల్ రా. ఈ డబ్బాలు ఇలా పాడేకురా. దీంట్లో 2 పువ్వులు పెట్టి కిటికీ పక్కన పెట్టు. ఫ్లవర్ వాయిస్ సూపర్ రచ్చా. టంగ్ క్లీనర్. ఇది ఏం చేస్తుంది? టంగ్ క్లీనర్ కాదురా, అది షేవింగ్ రా. యూ థింక్ షేవింగ్, ఐ థింక్ టంగ్ క్లీనర్. దీన్ని మాకు డోర్ కు గొల్లెం లేకపోతే దాంట్లో విరికిస్తాను. సూపర్. ఏంటి రచ్చాది? ఏంటో నా జ్యువెలరీ బాక్స్ డబ్బా. నేను కష్టపడి నా 2 కిడ్నీలు అమ్మి తెచ్చిచ్చిన గొలుసు డబ్బా. నీ కిడ్నీలు కూడా పనికి రావట్లేదు. నా కిడ్నీలు ఇప్పుడు పెట్టినాయి ప్లాస్టిక్.
నా కిడ్నీలు ప్లాస్టిక్ రా, నీకు కష్టపడి ఈ బాక్స్ పడేసావు. దీంట్లో మనం గోర్లు వేసుకోవచ్చు, మనకి రింగ్స్ వేసుకోవచ్చు, చైన్లు వేసుకోవచ్చు, వాడాలనే కంటెంట్ ఉండాలి. అదే నాకు ఎప్పటి నుంచి అది లొట్ట అయింది, అది లోటా ఇదా ఇదెట్లా? దీనికి గురించి క్లారిటీగా చెప్తా. ఇది నేను ఒక రోజు శ్రీముఖిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళా. లోట పట్టుకోనా వినండి రా, ఆ రోజు చేతికి ఏదేస్తే దాంతో ఇసిరేసింది. అప్పుడు ఇది కూడా నా చేతిలో పడ్డది. నువ్వు ఆవిడ ఆ టైంలో నువ్వెందుకు ప్రపోజ్ చేయకపోయినావు? ఆవిడ బిజీ ఉంటే నువ్వెందుకు ప్రపోజ్ చేయకపోయినావు? నోరే, అక్కడ పప్పులు ఉప్పుల చెట్లకు నీళ్లు వస్తుంది. థింక్ రే, థింక్ బిగ్. కానీ నా కోసం ఇన్ని చేసిన నీకు ఎందుకు నువ్వు పనికిరావు అని అంటున్నారు కాబట్టి అవన్నీ తప్పు. నువ్వు పనికిరాని వాడి కాకుండా పనికొచ్చే వాడివి కాబట్టి నేను నీకు చేస్తున్న రచ్చ సలాం. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ వచ్చింది సంపాద్. నిన్న ఒక విషయం అడగాలనుకున్నాను నరేష్, పటాస్ లో సోలోగా చేయడానికి వస్తావా? మీ అందరి కోసం నేను పటాస్ లో చేయడానికి సిద్ధం.